రామకృష్ణ చిన్న గ్రామంలో పుట్టాడు. అతని తండ్రి ఒక సాధారణ కానిస్టేబులు. నిజాయతీ మన శక్తి అని చెప్పే తండ్రి మాటలు రామకృష్ణ జీవితానికి మార్గదర్శకమయ్యాయి. చదువులో మెరిసి పోలీసాఫీసర్గా ఎంపికయ్యాడు. మొదటి పోస్టింగ్లోనే అతను అవినీతిని ఎదుర్కొన్నాడు. పై అధికారులు లంచాలు తీసుకుంటూ నేరస్తులను కాపాడుతున్నారు. నిజం చెప్పినందుకు రామకృష్ణకు బెదిరింపులు, బదిలీలు వచ్చాయి. నగరానికి వచ్చిన తరువాత మాఫియారాజు విక్రమ్తో పోరాటం మొదలైంది. ప్రజలు భయంతో నోరు తెరవలేదు. ఒక రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో రామకృష్ణ ప్రాణాలకే ప్రమాదం వచ్చింది. గాయపడ్డా వెనక్కి తగ్గలేదు. ఆధారాలు సేకరించి విక్రమ్ నేరాలను బయటపెట్టాడు. చివరకు కోర్టు విక్రమ్ను శిక్షించింది. సన్మానాలు వచ్చినా రామకృష్ణ ఆనందం ప్రజల కళ్లలో కనిపించిన నమ్మకం. యూనిఫాం కాదు, బాధ్యతే అతనికి గర్వం. నిజాయితీ గెలిచిందని ఆ రోజు ప్రజలు నమ్మారు.